ప్రస్థానం సినిమా డైరెక్టర్ దేవకట్ట మైసభ అనే పేరుతోటి ఒక వెబ్ సిరీస్ తీశారు. అయితే అందులో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అయిన అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి ఇలా రియల్ లైఫ్ క్యారెక్టర్లతోటి పోలిన విధంగా క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేసి ఇవన్నీ కల్పితాలు మాత్రమే, నా ఊహలో నుంచి మాత్రమే చూడండి అని అంటున్నారు. మీకు అందరికీ తెలిసిన రియల్ లైఫ్ క్యారెక్టర్ల వాటిని ఇమిటేట్ చేస్తా విధంగా క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేసి నా ఊహలో మాత్రమే చూడండి అంటాం ఎంతవరకు సమంజసం? అవన్నీ అందరికీ తెలిసిన చరిత్ర. మీరు ఎంతమందికి తెలుసు, మీ ఊహ ఎంతమందికి తెలుస్తుంది? అందుకనే ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్స్, ఆయన సృష్టించిన సన్నివేశాల్లో నిజాలు ఏంటి అనేది ఒకసారి క్యారెక్టర్ బై క్యారెక్టర్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి క్యారెక్టర్ని ఆయన పెట్టిన వాటిని కొన్నిటిని వెరిఫై చేద్దాం. రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ రాజారెడ్డి క్యారెక్టర్ తోటి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఏంటంటే, మా నాన్న వెంకటరెడ్డి రెడ్డి కులం నుంచి క్రిస్టియానిటీ మతంలోకి మారడంతో రెడ్డి కులస్తులందరూ మమ్మల్ని వెలివేశారు, అది ఇది అనే డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే దీని మీద కొందరు వైసీపీ వాళ్ళు కానీ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి వెలివేయటాలు ఇలాంటివి ఏమీ లేవు అది ఇది అనేసి. దీనికి సంబంధించి గతంలో వైఎస్ విజయలక్ష్మి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఈ 10 సెకండ్స్ వీడియో పెట్టి చూడండి. నిజంగా ఇవన్నిటికీ కూడా కారణం వెంకటరెడ్డి అబ్బా ఆ రోజు బలపనూరులో మరి దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన వెలివేయబడ్డాడు. అప్పుడు ఆ కాలంలో అట్లా ఉండేదంట, దేవుని నమ్మితే మాలవులు అన్నట్టుగా ఇంకోటి అన్నట్టుగా దేవునికి మంచి నీళ్ళకు రానికుండా అబ్బను వెలివేశారంట వెంకటరెడ్డి అబ్బా. చూశారు కదండి, విజయలక్ష్మి గారు ఏమంటున్నారు? వెంకటరెడ్డి మతం మారటంతో అందరూ మమ్మల్ని వెలేశారు అని అనేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. సేమ్ ఈ వెబ్ సిరీస్లో కూడా ఆ రాజారెడ్డి క్యారెక్టర్ ఏమని చెప్పారు? ఆ వెంకటరెడ్డి మతం మారటంతో మమ్మల్ని రెడ్డి కులస్తులు అందరూ వెలేశారు అని అనేసి చెప్పారు. సో ఇది కరెక్టే అని అనేసి అనుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఇంకోటి, రాజశేఖర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నప్పుడు ఈ రాజారెడ్డి క్యారెక్టర్ ఉండి మనల్ని అందరూ రెడ్డి కులస్తులు అందరూ వెలేశారు, ముందు వాళ్ళని సవర్తీసి వాళ్ళని మన దాంట్లోకి తెచ్చుకుంటే మాత్రమే మనం గెలవగలము, ముందు వెళ్ళి రెడ్డి కులస్తుల దగ్గరకు మీటింగ్లు పెట్టి కూర్చోని అనేసి చెబుతారు. అప్పుడు రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ ఉండి అక్కడ రెడ్డి కులస్తులందరితోటి మీటింగ్ పెట్టి వారికి ఫారిన్ ముందు పోయటం, మాంసం ఇవన్నీ పెట్టడం, డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ చేసి మీరందరూ నేను మతం మారినంత మాత్రాన రెడ్డి కులాన్ని కాకుండా పోతానా, నేను నాకు ఇంకొక అడ్వాంటేజీ అందరూ ఉండేసి నన్ను బయట వాళ్ళు క్రిస్టియన్ అనుకొని క్రిస్టియన్స్ ఓటేస్తారు, అదేవిధంగా మన రెడ్లు మనకు వేసారంటే నేను గెలుస్తాను, అది కాక నేను మన రెడ్డి కులం వాళ్ళు ఏ తీర్మానం అయితే చేస్తారో అలానే మన రెడ్డి కులం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకుంటాను, కాబట్టి రెడ్లందరూ మనకి చేయండి అని అనేసి అడుగుతారు. దీనికి కొందరు వైసీపీ వాళ్ళు కానీ ఇంకొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయటం, ఇలా మాట్లాడటం చేశారు. ఏంటంటే కేవలం రెడ్డి కులస్తులకే ఈయన చేశారు, ఈయన మొత్తం రెడ్డి దీన్ని ఏది చేసినట్టు చూపిస్తున్నారు, అది ఇది అని అనేసి. మీకు ఫస్ట్ ఇక్కడ మతం మారటంతో రెడ్డి కులస్తులు వెలేశారు అనే మాట, కొందరు వెలేశారు అని అనేది వైఎస్ విజయలక్ష్మి గారు చెప్పింది మనకు కనపడతా ఉంది, అది ఒకటి. రెండోది ఇంకోటి, పులివెందుల్లో ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే పులివెందుల్లో రెడ్డి కులస్తుల ఓటు దాదాపుగా 35% పైగా ఉంది. మనకి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇలా ఒక కులం వారి ఓట్లు ఇంత పర్సంటేజ్ ఒకే నియోజకవర్గంలో ఉంటాం ఎక్కడా లేదు. మీకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కులం ఓట్లు అధికంగా ఉండొచ్చు, కానీ ఇలా ఒకే కులం వారి ఓట్లు 35% 40%గా ఉండటం ఎక్కడా లేదు. అది కేవలం పులివెందుల్లోనే ఉంది, రెడ్డి కులస్తుల ఓటు అంత ఉంది. అలాగే ఇంకొకటి, రీసెంట్గా 2019 ఎలక్షన్స్లో జరిగింది కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు డిఎల్ రవీంద్రారెడ్డి గారికి ఫోన్ చేసి ఏమన్నారు అని అనేది డిఎల్ రవీంద్రారెడ్డి గారికి చెబుతున్నారు. దానికి సంబంధించి 10 సెకండ్స్ వీడియో పెట్టి చూడండి. అయితే 2019లో రాజశేఖర రెడ్డి కొడుకు ఫోన్ చేసి మీరు మళ్ళీ పార్టీలో చేరాలి, మన అంతా రెడ్లు అది ఇదని చెప్పడంలో సరే నేను చేరినాను. చూశారు కదండి, జగన్మోహన్ రెడ్డి అంట డిఎల్ రవీంద్రారెడ్డి గారికి ఫోన్ చేసి కడప ఆయన, అన్నా నువ్వు రెడ్డే నేను రెడ్డే, ఇది మన వైఎస్ రెడ్డి పార్టీ, మన రెడ్లందరం కలిసి మన రెడ్డి పార్టీ కోసం పనిచేయాలన్నా అని అనేసి అడిగారంట. దానికి ఈయన సరే అని అనేసి పనిచేశారంట. సో ఇక్కడ వైఎస్ విజయలక్ష్మి గారి స్టేట్మెంటు మతం మారటంతో వెలేశారు అని అనేది, అలాగే పులివెందుల్లో ఉన్న ఓటింగ్ ప్యాటర్న్, రెడ్డి కులస్తుల ఓటింగ్ పర్సంటేజీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు డిఎల్ రవీంద్రారెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన స్టేట్మెంట్స్, ఈ మూడింటిని కలిపి చూస్తే ఎస్, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇలానే చేసి ఉండొచ్చు ఎలక్షన్స్లో గెలవటం కోసం అని కన్విన్సింగ్గానే ఉంటుంది.
అలాగే వైసీపీ వాళ్ళు చెప్పే ఇంకొక అభ్యంతరకర స్టేట్మెంట్ ఏంటంటే, సరే మతం మారటంతో ఇలా వెలివేసి ఉండొచ్చేమో, అలాగే అక్కడ ఎలక్షన్స్లో గెలవటం ముఖ్యం కాబట్టి రెడ్డి కులస్తుల పర్సంటేజ్ ఎక్కువగా ఉండటంతో ఈ విధంగా రాజశేఖర్ రెడ్డి చేసి గెలిచి ఉండొచ్చేమో, అయినా కానీ శంకర్ జాతి కుటుంబం అనేసి అది ఇది అని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అలా అనిపించవచ్చా అనేది అంటారు. అవును, కరెక్టే. మరి డైరెక్టర్ గారు ఆ విధమైన డైలాగ్స్ ఏ విధంగా పెట్టారో అభ్యంతరకరంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే అదొకటనే కాదు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్లో కూడా ఒక చోట చంద్రబాబు నాయుడు గారికి టికెట్ వచ్చింది అని ఈ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిని అన్పార్లమెంటరీ ఓట్స్ యూజ్ చేసి తిడతా ఉంటారు. అంతగా వాడాల్సిన అవసరం లేదు, అలా తిట్టాల్సిన పని లేదు. అలాగే ఇందిరాగాంధీ గారిని కూడా అలాగే అన్పార్లమెంటరీ ఓట్స్తో వాడి ఇదంతా అనిపిస్తూ ఉంటారు. ఒకవేళ వెబ్ సిరీస్ అంటే బూత్లో ఉండాలి అనే దాంట్లో ఏమైనా ఇలా పెట్టారో, లేకపోతే ఎందుకోసం పెట్టారో మరి ఇలాంటివి అంతలా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ అటు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని శంకరజాతి కుటుంబం అనిపించడం కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారిని రాజారెడ్డితోటి అలా అన్పార్లమెంటరీ విధంగా తిట్టించడం, ఇందిరాగాంధీని తిట్టించడం ఇవన్నీ అవసరం లేదన్నమాట. అలాగే నెక్స్ట్ ఇదే రాజారెడ్డి క్యారెక్టరు గనుల యజమాని అయిన వెంకట నరసయ్యని ఆయన కుటుంబాన్ని చంపేసి గనులు ఆక్రమించుకున్నది చూయించారు. అయితే ఇక్కడ అంతవరకు ఆపకుండా ఇదే రాజారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. నేను ఇన్నేళ్లు కష్టపడి ఆ గనులను డెవలప్ చేస్తే దాని నుంచి నన్నే వెళ్ళగొట్టడానికి చూశారు, అందుకనే చంపేశాను అనేసి. అంటే ఒక క్రైమ్కి జస్టిఫికేషన్ ఇవ్వటం అనమాట. ఏంటి, అతను తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ హత్యలు చేశాడు అనే విధంగా చూయించబోయారు దేవకట్ట గారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటి, ఆ గనులు ఎవరివి? అవి ఆ పద్మశాలి కులస్తుడైన వెంకట నరసయ్యవి. ఆయన కమ్యూనిస్టు సానుభూతిపరుడే, అలాగే రాజారెడ్డి కూడా కమ్యూనిస్టు సానుభూతిపరుడే అవటంతో ఆ గనుల దగ్గర ఆ కూలీలను మెయింటైన్ చేయడం కోసం దీనికోసం అని రాజారెడ్డిని ఒక అటెండరు, ఒక సూపర్వైజర్ లెక్క రాజారెడ్డిని పెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకి అక్కడ అమాలీలు కొంచెం ఎక్కువ గొడవలు చేయటం, ఇబ్బందులు కలిగించడం, స్ట్రైకులు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండటంతో అవన్నీ కూడా రాజారెడ్డి వెనకుండి చేయిస్తున్నాడు అనేసి కొందరు చెబుతూ ఉంటారు. తర్వాత ఈ రాజారెడ్డి ఈ వెంకట నరసయ్య తోటి, నువ్వు నాకు సూపర్వైజర్గా అటెండర్గా జీతము ఇవేమీ వద్దు, అవి లేకుండా దాని బదులు ఒక 5% 10% నన్ను పార్ట్నర్షిప్ కింద పెట్టు, అప్పుడు ఆటోమేటిక్గా నేను పార్ట్నర్ అవుతాను కాబట్టి ఈ అమాలీలు కూలీలు నా మాట గట్టిగా వింటారు, సూపర్వైజర్ అనే దానికంటే పార్ట్నర్ అంటే ఎక్కువ రెస్పెక్ట్ తోటి వింటారు కదా అనేసి అంటే ఆ విధంగా 5% 10% ఈయన రాజారెడ్డికి రాసిస్తారు. ఆ తర్వాత కొన్నేళ్లకి ఆ గనుల యజమాని అయిన వెంకట నరసయ్యని చంపేసి ఆ గనులు మొత్తం ఈయన రాజారెడ్డి ఆక్రమించుకుంటారు. అది జరిగింది. ఇది మొత్తం పౌర హక్కుల సంఘాల పుస్తకాల్లో నాడు బాలగోపాల్ గారు అచ్చేసి ఉంచారనమాట. అటువంటి దాన్ని పట్టుకొని ఈయన అది ఏంటో ఆ గనులేవో రాజారెడ్డివే అయినట్టు ఆ రాజారెడ్డి గనుల్ని ఆ ఎదుట ఆయన నరసయ్య నెట్టేస్తుంటే దానికోసం తప్పనిసరి పరిస్థితుల్లో చంపినట్టు ఒక జస్టిఫికేషన్ ఇచ్చేటట్టు చూపించారు. ఏ విధంగా సమర్థనీయం? ఇలా రాజారెడ్డి మీద చూస్తే ఆనాటికి ఎన్నో ఇంకా హత్య కేసులు, దొమ్మి కేసులు ఇవన్నీ ఉంటా ఉన్నాయి. ఆయన మీద రౌడీ షీటర్ కూడా ఉన్నాయి. ఇవే అవన్నీ లిస్టు. వీటిలో ఏ ఒక్కటి చూపించలేదు. ఏ ఒక్కటి చూపించకుండా ఈ ఒక్క హత్యనే చూపించి మళ్ళీ దానికి ఒక జస్టిఫికేషన్ కూడా ఇచ్చి ఏది అవసరార్థం చంపాడు అనేసి చెప్పి మిగతా వాటన్నిటిని క్లోజ్ చేశారు. ఇదే విధంగా సమర్థనీయం. ఇది రాజారెడ్డి క్యారెక్టర్కి సంబంధించి. ఇక రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ని చూస్తే అసలు తొలి నుండి ఆయన ఏందో ఒక ఉదారభావం, దానగుణం, శాంతి స్వరూపుడు అన్నట్టు మామూలుగా ఎన్నో మంచి గుణాలు అన్నిటినీ ఆపాదించి పెట్టి చూపించారండి రాజశేఖర రెడ్డి గారికి. మీకు ఇందులోనే స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ వెంకట నరసయ్యని హత్య చేశారు కదా రాజారెడ్డి, దానికి సంబంధించి ఈ రాజశేఖర రెడ్డి ఉండి ఫస్ట్ నాన్న ఆ గనులు ఆక్రమించుకోవడం అవన్నీ ఎందుకు, వాళ్ళ దగ్గర వాళ్ళవే కదా ఆ గనులు ఇచ్చేసేయండి అని అనేసి ఉదారంగా మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. అయితే రాజారెడ్డి ఉండి కాదు అని అనేసి చంపేసి ఆక్రమించుకున్నట్టు చూపిస్తారు. మీకు అసలు ఇక్కడ రియాలిటీ ఏంటి? ఆ తర్వాత ఇదే వెంకట నరసయ్య బావమద్దులు రాజశేఖర రెడ్డిని హైదరాబాద్ సెక్రటేరియట్లో అటాక్ చేశారు. మీకు ఈ వెబ్ సిరీస్లో కూడా చూపిస్తారు ఈ రాజశేఖర రెడ్డిని అటాక్ చేసినట్టు వాళ్ళు. కాకపోతే ఎలా చూపిస్తారంటే రాజశేఖర రెడ్డి ఏదో పని మీద ఆ వెంకట నరసయ్య వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళు ఛాన్స్ దొరికింది కదా అని అటాక్ చేసినట్టు చూపిస్తారు. కానీ కాదు, రాజశేఖర రెడ్డిని అటాక్ చేయాలనే కావాలనే వాళ్ళు ఆ ప్లాన్ గీశారు. ఆ రోజు జరిగింది హైదరాబాద్ సెక్రటేరియట్లో ఒక క్లర్క్ ఫోన్ చేసినట్టు రాజశేఖర రెడ్డికి ఫోన్ చేయించి ఇలా మైనింగ్ లైసెన్స్కి సంబంధించి డాక్యుమెంట్ వచ్చింది మాట్లాడాలి రమ్మంటే అప్పుడు రాజశేఖర రెడ్డి సెక్రటేరియట్కి వెళ్తే అక్కడే కాపు కాసి ఉన్న వీళ్ళు పిస్టల్ తోటి కాలుస్తారు. అప్పుడు ఒక బుల్లెట్ కూడా తగులుద్ది రాజశేఖర రెడ్డికి ఇక్కడ భుజం దగ్గర. దానికి సంబంధించే ఆనాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో కూడా దీని గురించి చెప్పారు. దానికి సంబంధించి 10 seconds వీడియో పెట్టి ఒకసారి చూడండి. నేను చాలా సత్యులని, ప్రతి ఒక్కసారి నా మీద అందరూ అటాక్ చేస్తున్నారు,
మా నాన్న చంపేశారు, నా మీద తుపాకులు కాల్పు చేశారు, ఇవన్నీ చెప్పారు. మీరే కన్ఫెస్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. అయితే రాష్ట్ర ప్రజానీకానికి తెలియాలి కదా, మీ మీద సెక్రటరియట్ లో కాల్పులు జరిపారు. ఎవరు కాల్పులు జరిపారు? మేము లేవు అప్పుడు రాజకీయాల్లో. మేము ఎందుకు చేశారు అవన్నీ కూడా చెప్పాలి. ఇవన్నీ తెలియాలంటే హిస్టరీ కూడా మీ హిస్టరీ కూడా తెలిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. దానిపైన చూశారు కదండి, ఇది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు మాట్లాడింది. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉండి నన్ను అటాక్ చేశారు సెక్రటేరియట్లో అప్పుడు 1970లో అది ఇది అని సానుభూతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు 2004 ముఖ్యమంత్రి అయిన తర్వాత. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేచి ఆ 70లో నిన్ను మీద అటాక్ చేశారంటున్నారు. అప్పుడు మేము కానీ ఇంకెవరు కానీ రాజకీయాల్లో లేరు, నువ్వు కూడా రాజకీయాల్లో లేవు, మరి అలాంటప్పుడు నిన్ను ఎందుకు అటాక్ చేశారు? నువ్వు ఎవరి మీద అటాక్ చేస్తే వాళ్ళు నిన్ను తిరిగి అటాక్ చేశారు. ఈ నిజాలు చెప్పయ్యా రాజశేఖర రెడ్డి అని అనేసి అడిగారు అనమాట అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు. మీకు దీనికి సంబంధించి ఇదే పౌర హక్కుల సంఘాల పుస్తకాల్లో బాలగోపాల్ గారు అచ్చేసి ఉంచారు. ఏంటంటే ఆ గనుల యజమాని నరసయ్యని హత్య చేసిన దాంట్లో రాజారెడ్డి అండ్ జార్జిరెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ సోదరుడు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినా కానీ అసలు ప్లాన్ గీసింది రాజశేఖర రెడ్డే. ఇది ఆ తర్వాత వెంకట నరసయ్య కుటుంబానికి తెలిసింది, అందరికీ తెలిసింది, కడపలో అందరూ కూడా ఇది అనుకుంటారు అని వాళ్ళు అచ్చేసి ఉంచారు. అది తెలుసుకొని ఈ వెంకట నరసయ్య కుటుంబ సభ్యులు అసలు చేసింది రాజశేఖర రెడ్డి కదా అని ఆయన్ని అటాక్ చేశారు సెక్రటేరియట్లో. ఆ రోజు ఒక బుల్లెట్ తగిలి తప్పించుకున్నారనమాట ఈ రాజశేఖర రెడ్డి గారు. ఇది అటువంటి దాన్ని పట్టుకొని ఈయనుండేసి నాన్న ఆ గనులు వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళయ్యే కదా అని ఉదారంగా ఈయన చెప్పినట్టు, కాదని ఆయన చంపినట్టు, రాజశేఖర రెడ్డి ఏందో గొప్ప మానవతావాది అన్నట్టు చూయించిపోయారు. ఇదొక్కటే కాదు, ఆ తర్వాత కూడా ఇంకొక మైన్స్ యజమాని రాజగోపాల్ రెడ్డి అని ఆయన మైన్స్ని రాజశేఖర రెడ్డి గారు ఆక్రమించుకున్నారు. ఇది ఆ తర్వాత ఆయన హైకోర్టులో కేసు వేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్ తరపున ఇచ్చిన స్టేట్మెంటు ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి తప్పుడు డాక్యుమెంట్లు సబ్మిట్ చేశాడు. ఆ రాజగోపాల్ రెడ్డి ఇక్కడ లేరు, దుబాయ్లో వెళ్ళిపోయారు అని అనేసి చెబితేనే మేము రాజశేఖర రెడ్డికి ఆ గనులు ఇచ్చాము అని అనేసి అఫిషియల్గా ఇచ్చారు. ఇది అయితే అప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డి మీద మళ్ళీ అటాక్ చేశారు ఇదే రాజశేఖర రెడ్డి మనుషులు. అప్పుడు ఆయన తప్పించుకున్నారు, కాళ్ళు చేతులు ఎరగడం ఇలా జరిగినాయి. ఆ తర్వాత ఆ కేసులో అదే రాజగోపాల్ రెడ్డి గెలిచారు, హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అయితే ఆలోపే తవ్వాల్సిందంతా తవ్వుకుపోయారనమాట ఈ రాజశేఖర రెడ్డి వాళ్ళు. అది కేసు కూడా ఉంది రాజశేఖర రెడ్డి మీదే. రాజశేఖర రెడ్డి ఇలా చేశాడు అని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కూడా ఉంది. ఈ విధంగా గనుల్ని ఆక్రమించుకుంది రాజశేఖర రెడ్డి, ఆ స్కెచ్ వేసింది రాజశేఖర రెడ్డి అని రికార్డెడ్గా ఎవిడెన్స్లు ఉంటే ఈయనుండేసి రాజశేఖర రెడ్డి ఉదారంగా ఇవన్నీ గనులు ఇచ్చేయమన్నాడు, కానీ రాజారెడ్డి వాళ్ళందరినీ చంపి ఇవన్నీ ఆక్రమించుకున్నాడు అనే విధంగా చూపించారు. ఇదనే కాదు, రాజశేఖర రెడ్డిని ఏంటంటే ఒక శాంతి దూతలాగా చూపించారనమాట. ప్రతిసారి ఉండేసి ఏంటి హింస, ఏంటి రక్తపాతం, ఇవన్నీ వద్దు, ఈ కక్షలు ఇవన్నీ ఉండకూడదు, మనమంతా అభివృద్ధి ఇలా ఉండాలి, అది ఇది అని అనేసి లెక్చర్లు ఇస్తా చూపిస్తూ ఉంటారనమాట. ప్రతి సన్నివేశంలో కూడా అంతే చూపిస్తూ ఉంటారు. మీకు ఈయన ఎటువంటి వ్యక్తి అని అనేది మీకు ఆ నరసయ్య వెంకట నరసయ్య హత్య దాంట్లో ఈయన స్కెచ్ చేశారు అని అనేది మనకు వీడియో ఎవిడెన్స్లు ఇవన్నీ కనపడతా ఉన్నాయి, డాక్యుమెంట్లో కూడా ఉన్నాయి. అలాగే ఇదే పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించి 10 సెకండ్స్ వీడియో పెట్టి చూడండి. రాజశేఖర రెడ్డి చాలా తెలివైన వాడు. చెడు పని ఏం చేయాలన్నా కూడా రాజారెడ్డితో చేయించేవాడు. ఇతనేమో నిర్మలంగా నవ్వుకుంటూ తెల్ల బట్టలు వేసుకొని ఇతనేదో మల్లెపూ మాదిరి బయటికి ఫోకస్ పెట్టినా కూడా ఇతనిలో ఉండేటువంటి క్రిమినల్ భావాలు కానీ ఇతను చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా రాజారెడ్డితో చేయించేవాడు. ఇంగాల మండలంలో అయితే ఒక 6 డజన్ హత్యల పైన, ఈ రకంగా కొన్ని వందల హత్యలు పులివెందుల నియోజకవర్గంలో. ఇవన్నీ కాదు, అన్నిటికంటే నాకే పర్సనల్గా రాజశేఖర రెడ్డితో దాదాపు ఒక 5-6 నెలలు కొంచెం సన్నిహితంగా ఉన్నాను. 1989లో మా మేనమామ రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ తెలుగుదేశంతో ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. అంటే అప్పుడు నేను చాలా చిన్నపిల్లలు అనమాట, 20-21 ఇయర్స్ ఉంటే నాకు. అప్పుడు ఒకరోజు మా ఇంటికి వచ్చి ఏదో మాటల సందర్భంగా తులసిరెడ్డి గురించి ఒక చర్చ వచ్చింది. అప్పుడు తులసిరెడ్డి చాలా అగ్రెసివ్గా రాజశేఖర రెడ్డి మీద కానీ కాంగ్రెస్ మీద కానీ పేపర్లో బాగా విరుచుకుపడేవాడు. సో ఏమి నేను ఇట్లా మాట్లాడుతున్నాడంటే నన్ను పక్కకు పిలుచుకొని పోయి నువ్వు తులసిరెడ్డిని కానిచ్చేసావని చెప్పినటువంటి సంఘటన. అంటే వేరే వాళ్ళకు కూడా కాదు, ఫస్ట్ హ్యాండ్ నేను రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు చెప్పినటువంటి సంభాషణ. నువ్వు కానీ నాకు పావలా అన్నాడు. ఇట్లా ఆలోచన చేసే లోపలనే నాది అర్థం అది నువ్వు చేయన్నాడు. నాకు కన్ఫ్యూజ్ మైండ్ అనమాట. నేను అప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చినా
ఏదో ఇంటర్మీడియట్ చదివి ఇంటి దగ్గరకు వస్తే ఏంటి మరి చెప్తుందంటే అవన్నీ కాదు సతీష్, నువ్వు పని నీది, భారం నాది అని చెప్పి. కానీ అంటే ఏం కానీ మని మనిషికి చెప్పేమని చెప్పి. చూశారు కదండి, ఈ సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. ఆయనే చెప్పింది రాజారెడ్డి ఓన్లీ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయటమే స్కెచ్ చేసేది రాజశేఖర్ రెడ్డి అని. అలాగే ఒకసారి స్వయాన రాజశేఖర్ రెడ్డే వచ్చి తన దగ్గరికి తులసి రెడ్డిని చంపమని నాకు చెప్పాడు అని ఇదే సతీష్ రెడ్డి చెబుతున్నాడు. మరి ఇది అబద్ధం అయితే ఇప్పుడు సతీష్ రెడ్డిని వచ్చి బయటకు వచ్చి అబద్ధం అని చెప్పమనండి. ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత పులివెందుల్లో ఒక జంట హత్యలు జరిగింది. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లో హోటల్లో కూర్చొని ఉంటే టిఫిన్ చేస్తుంటే ఎవరో వచ్చి కొట్టారు అని అనేసి ఆయన వెళ్ళి కేసు పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇదే రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన ఈ 30 seconds వీడియో పెట్టేసారు చూడండి. హైదరాబాద్లోని ప్యాలెస్ సైట్స్ హోటల్లో మీరు ఒక ఆర్మీ ఆఫీసరు ఇద్దరు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నట్టు వార్తలు వచ్చినాయి. తర్వాత అరెస్టుకు సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చినాయి. మీ ప్రత్యర్థి హత్య గావింపబడటంతో ఆ కేసుకు సంబంధించి మీరు తప్పించుకోవడానికే ఇలా జరిగింది అనేటువంటి ఆరోపణ ఒకటి ఉంది. దీనికి మీ సమాధానం ఏమిటి? ఆ సమయంలో అక్కడెక్కడో కడప జిల్లాలో ఏదో జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఏలిబి కోసం అని చెప్పి ఏదో ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేది కదా మీరు అడిగేది సమస్య, క్వశ్చన్. ఆ ఆర్మీ ఆఫీసర్ ఎవరో నాకు తెలియదండి. అతను నన్ను ఎవరనుకొని నన్ను అటాక్ చేశాడో కూడా నాకు తెలియదు. చూశారు కదండి, రాజశేఖర్ రెడ్డి అంట హైదరాబాద్లోని ప్యాలెస్ సైట్ హోటల్లో ఒక్కడే కూర్చొని టిఫిన్ చేస్తుంటే ఎవరో వచ్చి కొట్టారంట. కొడితే ఈయన వెళ్ళేసి పోలీస్ స్టేషన్కి ఈయన నడుచుకుంటా వెళ్ళి అయ్యా నన్ను ఆయన కొట్టారు అని కేసు పెట్టారంట. ఏంటి, అప్పటికే రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఇవన్నీ అయ్యాడు. అటువంటి వ్యక్తి అంట హోటల్లో ఒక్కడే కూర్చొని టిఫిన్ చేస్తుంటేనంట వచ్చి అతను కొట్టాడంట. కొడితే ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. మీకు అప్పుడు జరిగింది ఏంటంటే అదే టైంలో పులివెందుల్లో జంట హత్యలు జరిగినాయి. ఈ జంట హత్యల దాంట్లో నా ప్రమేయం లేదు, నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉండాను ఆ టైంలో అని అనేసి ఇది చూయించుకోవడానికి ఇలా చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అనేది ఆరోపణ. అదే ఆ జర్నలిస్టు కూడా అడిగింది. మీకు అప్పట్లో మనం సినిమాల్లో కానీ మిగతా వాటిలో కూడా చూస్తూ ఉంటాం, ఏదన్నా ఇలాంటి హత్యలు ఇలాంటి స్కెచ్లు వేసినప్పుడు మెయిన్ స్కెచ్ చేసిన వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో ఉండటమో లేకపోతే ఏదన్నా కేసులో వెళ్ళి లొంగిపోవటమో ఇలాంటివి చేస్తూ ఉంటారు నేను లేను అని అనేసి నిరూపించుకోవడానికి. అలానే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చేశాడు అని ఆ రిపోర్టర్ అడిగాడు. అయితే రాజశేఖర్ రెడ్డి ఉండి లేదు అలాంటిది ఏం లేదు, ఆ హత్యతో నాకు సంబంధం లేదు, నేను ఏదో కూర్చొని ఉంటే అతను ఎవరో తెలియకుండా వచ్చేసి నన్ను కొట్టాడు, నేను వెళ్ళి కేసు పెట్టాను అంటారు. ఇది నమ్మదగే విధంగా ఉందా లేదా అనేది మీరే నిర్ణయించుకోండి. అలాగే ఆ కొట్టిన వ్యక్తి ఎవరు, ఆ తర్వాత ఆ కేసు ఏమైంది, అదేం లేదు కదా, మొత్తం ముగిసిపోయింది కదా. రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి అంట ఎవరో కొట్టారంట, ఏది పీసీసీ అయిన తర్వాత కూడా ఒక్కడే టిఫిన్ చేద్దాం కూర్చుంటే. ఇది అలాగే ఇది మాత్రమే కాదు, ఇంకోటి కూడా చూడండి, ఈయన వెపన్ లైసెన్స్లు ఏ విధంగా ఇప్పించారు అనేది రాజశేఖర రెడ్డి మాట్లాడిన ఈ 30 seconds వీడియో పెట్టి చూడండి. రంగయ్య నాయుడు గారు హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మీరు మీ అనుచరులు మీకు సంబంధించిన మనుషులకి వెపన్ లైసెన్స్లు ఇప్పించమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున లైసెన్సులు తీసుకున్నారు. అంటే దీన్ని అంటే ఆ బాంబుల సంస్కృతిని ప్రోత్సహించడంలో ఇది భాగం కాదా? నేనేదో ఒత్తిళ్లు చేసి నాకు సంబంధించిన వాళ్లకు కొన్ని 100 మందికో 1000 మందికో తుపాకులు ఇప్పించి అవతల వాళ్ళని ఏదైనా హరాస్ చేయడమో ఇబ్బంది చేయడమో లాంటి కార్యక్రమాలు మటుకు ఎప్పుడు చేయలేదు, చేయను. సార్ మీరు వెపన్ లైసెన్స్లు ఇప్పించిన వాళ్ళ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది సార్. మీరు అప్పటి హోమ్ సెక్రటరీ రంగనాయుడు గారికి రాసిన లెటర్ కూడా ఉంది. వెపన్ లైసెన్సులు ఇచ్చినంత మాత్రాన ఆ వెపన్స్ పూర్తిగా అవతల వాడిని చంపడానికి వాడబడుతున్నాయని చెప్పి అనుకోవడమే తప్పు. అసలు దీస్ వెపన్ లైసెన్సెస్ టోటలీ అండ్ మోస్ట్లీ ఇంటెండెడ్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్, ఆత్మరక్షణకు మట్టుకే. చూశారు కదండి, అప్పట్లో వెపన్ లైసెన్సులు చీఫ్ సెక్రటరీ రంగయ్య నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి విపరీతంగా మీ వాళ్ళకి గన్ లైసెన్సులు ఇప్పించారు కదా అని అనేసి అడిగితే రాజశేఖర రెడ్డి ఉండి ఫస్ట్ లేదు నేను అలాంటివి ఏమీ చేయలేదు అని అనేసి అన్నాడు. అయితే ఆ రిపోర్టర్ ఉండేసి ఇదిగోండి మీరు ఆ రంగయ్య నాయుడుకి రాసిన లేఖలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అని అనేసి చెబితే అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండి నేను గన్ లైసెన్సులు ఇవన్నీ ఇప్పించిన మాట నిజమే, కాకపోతే ఇది ఏదో దొమ్మిడి చేయించడానికో లేకపోతే హత్య రాజకీయాలు చేయించడం కోసం కాదు, ఆత్మరక్షణ కోసం ఇప్పించాను అని అనేసి చెప్పారు. మీకు ఆ తర్వాత ప్రభుత్వము శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఈ గన్ లైసెన్సులు వీటన్నిటిని రద్దు చేయడం ఇది చేస్తే అత్యధికంగా రాష్ట్రంలో రద్దయినవి కడప జిల్లాలో ఉన్నాయి. ఈ రకంగా తన వాళ్ళకి గన్ లైసెన్సులు ఇవన్నీ ఇప్పించి అది హత్య రాజకీయాలకు కానీ దీనికి కానీ ఇది చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అనేది ఈ వీడియో ద్వారానే ఆయన చెప్పిన మాటల ద్వారానే అర్థమవుతూ ఉంది.
ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి హైదరాబాదులో మత ఘర్షణలు లేపి 200 మంది చావుకి రాజశేఖర రెడ్డి కారణమయ్యాడు అని నాడు వాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దానికి సంబంధించి 20 సెకండ్స్ వీడియో వీడియో ఒకసారి చూడండి. ఇదే ముఖ్యమంత్రి అధ్యక్ష ఈ ఓవైసీ జ్ఞాపకం లేదు అక్బర్కి. ఓల్డ్ సిటీలో ఇదే హౌస్ లో చెన్నారెడ్డి గారు చెప్పారు 300 మందిని చంపి మత విద్వేషాలు రెచ్చగొట్టారని దానికి బాధ్యుడు ఈ రాజశేఖర రెడ్డి గారిని కడప నుంచి మనుషులు తీసుకొచ్చారని చెప్తే మీకు అది జ్ఞాపకం లేదు. ఎందుకంటే ఈ రోజు మీకు ఇవన్నీ జ్ఞాపకం రావు. చూశారు కదండి, ఇది నాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడే చెప్పినది. ఇది ఆ రోజు జరిగింది. నాడు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు హైదరాబాద్లో మత ఘర్షణలు జరిగినాయి, 2 రోజులు జరిగినాయి, ఆగిపోయినాయి, పెద్దగా ఏమీ జరగలేదు. అయితే ఆ తర్వాత సడన్గా ఒక 150 మంది వచ్చారు. ఆ తర్వాత రోజు అక్కడ ఒక మారణ హోమం సృష్టించారు. అందులో దాదాపుగా 200 మంది చనిపోయారు. అయితే ఈ 150 మంది అక్కడ లోకల్స్ కాదు, బయట నుంచి వచ్చిన వ్యక్తులు. వీరందరూ రాజశేఖర్ రెడ్డి అపాయింట్ చేసిన కిరాయి గోండాలు. నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికే రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ మారణకాండ మొత్తం జరిగింది అని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ కాంగ్రెస్ నేత అయిన రాజశేఖర్ రెడ్డి మీద ఆరోపణ చేశారు. అలాగే నాడు వేసిన ఎంక్వైరీ కమిషన్ కూడా ఈ కాంగ్రెస్లో ఉన్న గ్రూప్ పాలిటిక్స్ని వీటన్నిటిని పాయింట్అవుట్ చేసింది. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఆరోపణలతోటో వేటితోటో రాజశేఖర రెడ్డికి ఇవ్వలేదు. ఆ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద కూడా అలానే ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి ఈయన విశ్వ ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి ఇదే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన ఈ 20 సెకండ్స్ వీడియో బిట్ ఒకసారి చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరికీ మీరు బద్ద విరోధులుగా ప్రవర్తిస్తూ వచ్చారు. వాళ్ళ మీద విమర్శిస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీకి చాలా హాని చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తుల ప్రకటనలే కారణమంటారు. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండి మీ పార్టీకి హాని చేయడం ఎంతవరకు సబబండి? నేను ఏ ముఖ్యమంత్రికి వ్యతిరేకిని కాదు, ఏ వ్యక్తికి వ్యతిరేకిని కాదు. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రజలకు వ్యతిరేకమైన చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నష్టం వస్తే దాని గురించి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి వాళ్ళతో చెప్పడము, అవసరమైనప్పుడు ఓపెన్గా చెప్పడం జరిగిందే తప్ప నేనైతే ఏ ఒక్క ముఖ్యమంత్రికి కానీ మరొక్కరికి కానీ వ్యక్తిగతంగా శత్రువును కానే కాదు. చూశారు కదండి, నాడు రాజశేఖర రెడ్డి జనార్దన్ రెడ్డి గారి మీద ధనార్జన్ రెడ్డి అని అనేసి బహిరంగంగా విమర్శలు చేస్తా లేఖలు రాస్తూ ఉండేవాళ్ళు. అలాగే జనార్దన్ రెడ్డి మనుషులేమో రాజశేఖర రెడ్డి గారిని బూతుశేఖర్ రెడ్డి అంటా ఇది చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొంచెం ఎక్కువగా బూతులు ఇవన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు అని అనేసి. అయితే దీని గురించి ఆ రిపోర్టర్లు ఎందుకు ఇలా పబ్లిక్గా విమర్శలు చేస్తా, ముఖ్యమంత్రి మీద ఇలా మాట్లాడుతూ ఉంటావు, పొద్దుగులు నీ ముఖ్యమంత్రి పదవి కోసం వేరే వాళ్ళని దించడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటావా అని అడిగితే, లేదు నేను పార్టీ మంచి కోసం ఇవన్నీ చేశాను అని అనేసి రాజశేఖర రెడ్డి గారే ఒప్పుకున్నారు. అలాగే ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి కానీ వీటన్నిటికీ ఈయన ఏమేమి చేశాడు అనేది ఇదే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన 20 సెకండ్స్ వీడియో పెట్టి ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మీరు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అధ్యక్ష ఒకసారి హిస్టరీ కూడా చూసుకుంటే మొత్తం వాస్తవాలు బయట వస్తాయి. ఈ హౌస్ లో చెప్పింది ప్రధానమంత్రి పివి నరసింహరావు, ఆనాటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి, ఆనాటి హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి గారు డయాస్ పైన ఉంటే చెప్పులు వేశారు. చెప్పులు వేస్తే ఇదే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు, కన్ఫర్మ్ చేశారు. నేను ప్రధానమంత్రి పైన ముఖ్యమంత్రి పైన చెప్పులు వేయించలేదు, ఆనాటి హోమ్ మినిస్టర్ పైన చెప్పులు వేయించాలని ఇదే ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. అంటే అధ్యక్ష అది నిజం. చూశారు కదండి, ఇది నాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. అప్పుడు జరిగింది ఏంటంటే, నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా మీటింగ్ పెడితే వారి మీద చెప్పులు వేయించారు. అయితే ఆ చెప్పులు వేయించింది నేనే అని రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు. కాకపోతే నేను ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మీద చెప్పులు వేయించలేదు, ఆ పక్కన ఉన్న మైసూరారెడ్డి మీద చెప్పులు వేయించాను అని అనేసి ఒప్పుకున్నారు. ఇది ఈయన. అలాగే ఆ తర్వాతి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంతో రాజశేఖర్ గారి మీద ఏమేమి చేశారు, ఆ తర్వాత జరిగినవి ఏంటి అనేది కూడా మన అందరికీ తెలిసిందే. మీరు చూడండి, ఇక్కడ గనుల యజమాని వెంకట నరసింహ హత్య చేసిన దాంట్లో స్కెచ్ చేసింది రాజశేఖర రెడ్డి గారే అని అనేసి పౌర హక్కుల సంఘాల పుస్తకాల్లో ఉంది. అలాగే ఈయన మీద అటాక్ చేసినట్టు ఈయనే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నది కనపడతా ఉంది.
అలాగే ఆ తర్వాత ఈయన వెపన్ లైసెన్స్లు విచ్చలవిడిగా వాళ్ళకి ఇచ్చింది కనపడతా ఉంది రికార్డెడ్గా. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి మారణ హోమం జరిపి 200 మంది చావుకి రాజశేఖర రెడ్డి కారణమయ్యాడు అని అనేసి ఇదే మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినవి కనపడతా ఉంది. ఈయన ముఖ్యమంత్రులను దించడానికి జనార్దన్ రెడ్డి మీద ఏ విధంగా చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద చెప్పులు ఏ విధంగా వేశాడు, ఇవన్నీ కూడా కనపడతానే ఉన్నాయి. అలాగే పులివెందుల ఈ వైసీపీ నేత సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది చెప్పి రాజారెడ్డి ఎగ్జిక్యూటివ్ మాత్రమే చేస్తారు, రాజశేఖర రెడ్డి మొత్తం స్కెచ్ చేస్తారు, మొత్తం వైలెన్స్ మొత్తం చేయించేది రాజశేఖర రెడ్డి అని కనపడేది వాళ్ళు చెప్పినవి వీడియోస్ ఇవన్నీ కనపడతా ఉన్నాయి. అంతెందుకు రాజశేఖర రెడ్డి స్వయంగా అసెంబ్లీలో కానీ చాలాసార్లు 2004 తర్వాత నాలో కోపం నరం తగ్గిపోయింది, నేను ఫ్యాక్షనిజం మానేశాను, అది ఇది అని అనేసి చెప్పింది చాలా సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఇవన్నీ కనపడతా ఉంటే ఇవన్నీ కాదు అని రాజశేఖర రెడ్డి ఒక శాంతిదూతలాగా, ఆయన ఒక దానకరుణులాగా, దీనిలాగా ఇవన్నీ చూపిస్తూ ఉంటాం ఏ విధంగా సమంజసమో దేవకట్ట గారే చెప్పాలి. ఇలా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ప్రతి దాన్ని ఎలివేషన్ ఇస్తానే ఇవన్నీ ఆపాదిస్తానే చూపించారు. మీకు రాజశేఖర రెడ్డి తొలి నుంచి ధనవంతుడు ఇది అన్నట్లే చూపించారు. అయితే అలా చూపిస్తే ఆయన మళ్ళీ భూస్వామి లేకపోతే ఈ విధంగా అనుకుంటారు, ఆ విధమైన ముద్ర పడిద్ది అనే ఉద్దేశంతో ఏమో ఓపెనింగ్ షాట్లోనే రాజశేఖర రెడ్డి ఒక పంచి లాంటిది కట్టుకొని వచ్చి రైతు దగ్గరికి వెళ్ళి, పెద్దయ్యా వ్యవసాయానికి మించిన చదువు లేదు పెద్దయ్యా అని అనేసి వ్యవసాయం గురించి గొప్పగా చెప్పినట్టు ఈయనేదో మట్టి బిడ్డ అయినట్లు విధంగా చూపించడం చేశారు. మీకు అసలు రియాలిటీ ఏంటి? ఇదే రాజశేఖర రెడ్డి కుటుంబము రైతులకు చెందిన దాదాపు 800 ఎకరాల అసైన్డ్ భూముల్ని ఆక్రమించుకున్నారు. ఇది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆధారాలతో సహా బయటపడితే ఇదే రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిందేంటి? అవి ఆక్రమించుకున్నది నిజమే, కాకపోతే అవి ఆక్రమించుకున్న విషయం నాకు తెలియదు, వాటిని ఆక్రమించుకున్నది నా తండ్రి అని అసెంబ్లీ సాక్షిగా తన తండ్రి తప్పుడోడు అని చెప్పాడు ఇదే రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత మళ్ళీ కాదు, రాజారెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఇంకొక 100-150 ఎకరాలు ఆక్రమించుకున్నారు అనేవి ఆధారాలతో సహా బయటపడ్డవి. దీంతో ఏ విధమైన మీకు అర్థమవుతుంది, ఒకటి ఆ రైతులు ఏ విధంగా ఆక్రమించుకున్నారు ఇవన్నీ అనేది ఒకటైతే, ఇంకోటి అందరూ చెబుతూ ఉన్నారు కదా, ప్లాన్ రాజశేఖర రెడ్డి వేస్తారు, ఎగ్జిక్యూషన్ రాజారెడ్డి చేస్తారు, బ్యాడ్ నేమ్ మొత్తం రాజారెడ్డి మీదే వేస్తారు, రాజశేఖర రెడ్డి మీద వేయకుండా అనేది ఇక్కడ కూడా క్లియర్గా కనపడుతుంది. ఏంటి, ఈ ఆక్రమించుకున్న దాంట్లో ఈయన కూడా ఆ తర్వాత ఆక్రమించుకున్నాడు, కానీ ఈయనే అసెంబ్లీ సాక్షిగా ఉండి నా తండ్రి ఆక్రమించుకున్నాడు, నా తండ్రి దొంగ అనే విధంగా ఈయన చెప్పాడు. ఇది కూడా అక్కడ మీకు కనపడతా ఉంది క్లియర్గా. అలా ఇలా ఎలివేషన్స్లో భాగంగానే రాజశేఖర రెడ్డి రూపాయి డాక్టరు అని అనేసి ఎన్నోసార్లు చూపిస్తూ ఉంటారన్నమాట, గొప్పగా చెబుతా. ఇందులో అసలు నాకు అర్థం కాని విషయము, ఆయన ప్రాక్టీస్ చేసింది ఎప్పుడు 1977-76 ఆ టైంలో పులివెందులు లాంటి ఒక చిన్న టౌన్లో, అటువంటి టైంలో అలాంటి ప్లేస్లో రూపాయి కాకుండా ఎంత ఉంటుంది ఫీజు? అది కాక రాజశేఖర రెడ్డి గారేమి ఎంఎస్ కాదు కదా సర్జరీలు ఇవన్నీ చేయడానికి, ఆయన ఎంబీబీఎస్. అలాగే ఆ హాస్పిటల్ కూడా వాళ్ళు కట్టింది 70 బెడకలది, అక్కడ ముస్లింల ప్లేస్ని ఆక్రమించుకొని దాన్ని కట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద చానాళ్ళు కేసు కూడా నడిచింది. అలాగే దాన్ని కట్టడానికి డబ్బులు కూడా మిషనరీ సంస్థ నుంచి తీసుకొచ్చారు అనేది కూడా ఇది ఉంది. అటువంటి ఏరియాల్లో ఇలా జ్వరానికి, దగ్గుకి, జలుబుకి మందులు ఇచ్చి ఇంజక్షన్లు చేయడానికి, ఏమైనా గాయాలైతే కుట్లు వేయడానికి వేసే డాక్టర్కి రూపాయి కాకుండా ఎంత ఉంటుంది ఫీజు? దాన్ని సేవ అనేసి ఏ విధంగా ఇలా రుద్దుతారో అర్థం కాని పరిస్థితులు. అది కూడా ఆయన చేసింది 1 year 1.5 year అంతే. అలాగే నెక్స్ట్ ఈయన రాజకీయాల్లో టికెట్ తెచ్చుకునే దాని గురించి, అది కూడా లేని దాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి అక్కడ కూడా ఎలివేషన్స్ ఇచ్చారు. ఏంటంటే ఈయన ఇందిరా కాంగ్రెస్ తరఫున టికెట్ కోసం ట్రై చేసినట్టు, అక్కడ టికెట్ రాకపోతే ఈ గెలిచే పార్టీ నుంచి మనం తెచ్చుకునేది ఏంది, ఓడిపోయే పార్టీలోకి వెళ్ళే మనం టికెట్ తెచ్చుకొని గెలిచి మన దమ్మేందో చూపిద్దాము అన్నట్లు పెడతారనమాట. ఒక దీని అబద్ధాన్ని ఎలివేషన్ లెక్క వాడుకోవటం. మీకు అక్కడ అసలు నిజం ఏంటంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి వీళ్ళు ఇందిరా కాంగ్రెస్ నుంచి టికెట్ ట్రై చేయటం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. మీకు దాని గురించి ఒక చిన్న హిస్టరీ అంటే, అప్పుడు ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ అనేది ఉంది, అది ఆవు దూడ గుర్తుతోటి ఉంది. అయితే 1977 ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ఆ కాంగ్రెస్ ఇందిరాగాంధీని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు అనుకుంటా కాంగ్రెస్ ప్రెసిడెంట్. అయితే ఇందిరాగాంధీ గారు ఆ 77-78 ఆ టైంలో ఈ ఇందిరా కాంగ్రెస్ అనే కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఆ ఇప్పుడున్న ఏదైతే అస్తం గుర్తు ఉంది కదా, ఆ అస్తం గుర్తు ఇందిరా గారికి వచ్చింది. అప్పుడు అది కూడా ఎప్పుడు జరిగింది, 78 ఎలక్షన్స్కి 3-4 నెలల ముందే ఆవిడ ఆ పార్టీ పెట్టింది. అలాగే గుర్తు కూడా వచ్చింది 20 రోజుల ముందే.
అప్పుడు ఈ రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ ఆవు దూడ గుర్తు దాని నుంచే ట్రై చేశారు ఎమ్మెల్యే టికెట్ కోసం. దాన్ని ఫార్మల్గా రెడ్డి కాంగ్రెస్ ఇది అంటూ ఉండేవాడు. ఎందుకంటే బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా ప్రామినెంట్ పర్సన్స్ అందరూ అందులోనే ఉండేవాళ్ళు కాబట్టి. ఆ రోజు ఆయన టికెట్ కూడా ఎలా వచ్చింది? కాసు ప్రసాద్ రెడ్డి ద్వారా. కాసు ప్రసాద్ రెడ్డి గారు అంటే కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా మాజీ మంత్రి, వాళ్ళ సోదరుడు అవుతారు. అలాగే బ్రహ్మానంద రెడ్డి గారి కొడుకు ఇది అవుతారు. ఆ రోజు కూడా జరిగింది ఏంటి, ఈ కాసు ప్రసాద్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు క్లాస్మేట్స్. అలాగే కేవీపీ రామచంద్రరావు గారు కూడా క్లాస్మేట్. ఈ కేవీపీ రామచంద్రరావు గారి అమ్మగారిదో అమ్మమ్మ గారిదో ఈ నర్సరాపేట చుట్టుపక్కల ప్రాంతం పెట్రోపాలెం అనేసి ఉంటుంది, ఆ ఊరి దగ్గరే. ఈ విధంగా వాళ్ళు వెళ్ళి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి కాసు ప్రసాద్ రెడ్డి ద్వారా వెళ్ళేసి టికెట్ తెచ్చుకున్నారు. అలాగే కాసు కృష్ణారెడ్డి గారు కూడా లయోలా కాలేజీలో కొన్నాళ్ళు బ్యాచ్మేట్ రాజశేఖర రెడ్డి గారికి. ఆ విధంగా కూడా పరిచయం. ఆ విధంగా వాళ్ళ బాబాయ్ దగ్గరికి ఈ కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళేసి రాజశేఖర రెడ్డికి టికెట్ తెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన ట్రై చేసింది రెడ్డి కాంగ్రెస్లోని టికెట్, ఆయనకి టికెట్ వచ్చింది రెడ్డి కాంగ్రెస్లోనే. అలాగే వీళ్ళు చెప్పారు కదా ఏంటి ఇందిరా కాంగ్రెసే గెలిచే కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ ఓడే దాంట్లో నుంచి తెచ్చుకున్నారు అన్నట్లు. ఆ రోజుల్లో ఇందిరా కాంగ్రెస్ గెలుచుద్ది అని అనేసి ఎవరూ అనుకోలేదు. ఆ రోజు ఏంటి, కేవలం ఎలక్షన్కి 4 నెలల ముందే ఏమో ఆవిడ ఆ పార్టీ ఇది చేసింది. ఆ రోజు సింబల్ వచ్చింది కూడా ఎప్పుడు హస్తం సింబల్. ఎలక్షన్స్కి గట్టిగా 20 రోజుల ముందే, అంత ముందు కూడా హస్తం సింబల్ కూడా రాలేదు. మీకు ఈ రోజుల్లోనే పార్టీకి సింబల్ అనేది లేకపోతే ప్రచారానికి ఎంత ఇబ్బంది అనేది తెలుసు కదా. అలాంటిది ఆ కాలంలో సింబల్ అనేదే లేదు. అలాగే ఆ రోజు టికెట్లు కూడా చూసుకుంటే దాదాపుగా సగం పైన ఫస్ట్ టైమర్స్కే టికెట్స్. నాకు తెలిసినంతలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ రకంగా ఫస్ట్ టైమర్స్కి టికెట్స్ ఇవ్వటము ఆ ఎలక్షను అండ్ ఆ తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారే దాదాపుగా 170-180 మందికి ఫస్ట్ టైమర్స్కే టికెట్స్ ఇచ్చారు. అప్పుడు 290 ఏమో ఉండేవి కదా సీట్లు మొత్తం కలిపి. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ దాంట్లో ప్రామినెంట్ పర్సన్స్ కొద్దిగా ఫేమస్ వాళ్ళు అంటే మర్రి చెన్నారెడ్డి వీళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. జలగం వెంకటరావు గారు కూడా అప్పటిదాకా ఇందిరాగాంధీ గారికి సపోర్టుగా ఉండి ఎలక్షన్స్ కొన్ని నెలల ముందు ఆయన కూడా రెడ్డి కాంగ్రెస్, బ్రహ్మానంద రెడ్డి గారి ఈ కాంగ్రెస్కే సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, జలగం వెంకటరావు గారే ముఖ్యమంత్రి. అప్పుడు ఇందిరాగాంధీ గారు రాష్ట్రంలో ప్రచారాలు చేసుకోవడానికి కూడా చాలా చాలా ఇబ్బందులు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆవిడ మీద దాడులు చేయటం ఇవన్నీ చేశారు. మీకు ఒంగోలు సభలో ఆవిడ మీద ఇంతే దాడులు చేసి ప్రచారం కూడా చేయనీయకుండా చేస్తే అప్పుడు కరణం బలరామ కృష్ణమూర్తి గారు అడ్డుకొని ఆవిడ్ని తన కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆవిడ చీరాల్లో బలరాం గారి ఇంట్లోనే ఉండేసి ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్న సభలకి హాజరైంది, బాపట్ల కానీ వీటన్నిటికీ. అప్పుడే ఇందిరాగాంధీ గారు కరణం బలరాంని ఈయన నా 3వ కొడుకు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే అప్పుడు 1978లో ఇందిరా కాంగ్రెస్ తరఫున ఈయన బలరాం గారికి అద్దంకి టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచారు. ఇలాంటి పరిస్థితులు ఆ రోజు అందరూ కూడా పోటీ మొత్తం ఆ బ్రహ్మానంద రెడ్డి రెడ్డి కాంగ్రెస్, ఆవుదోడ కాంగ్రెస్ అండ్ జనతా పార్టీ ఉంది. ఈ జనతా ఈ రెండింటి మధ్య పోటీ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇందిరా కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది హస్తం గుర్తులోది. జనతా పార్టీకి 60 సీట్లు ఇలా వచ్చినాయి, ఆ రెడ్డి కాంగ్రెస్ దానికి 30-35 వచ్చినాయి. ఇది జరిగింది. ఇలా జరిగితే ఓడిపోయేదాని నుంచి మేము తెచ్చుకొని ఇది అయ్యాము అనే ఒక ఎలివేషన్ షాట్ లాగా ఇది పెట్టారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కూడా ఇంకొక ఎలివేషను ఏంటంటే ఆ రోజు ఇందిరా కాంగ్రెస్ తరఫున చంద్రబాబు నాయుడు గారు హస్తం గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. అలాగే ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఆవు దూడ గుర్తు మీద రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆయన గెలిచారు, కానీ ఆయన పార్టీ ఓడిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండి రాజశేఖర రెడ్డితోటి రెడ్డి అధికారం మన ఇందిరా కాంగ్రెస్లోకి వచ్చేసేయి అని అనేసి అంటే రాజశేఖర రెడ్డి ఉండి కాదు నేను అలా పార్టీలు మారను, విలువలు విశ్వసనీయత అది అన్నట్టు లెక్చర్లు ఇస్తా ఉంటాడు. అయితే ఆలోపే పైన ఇందిరా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ మెర్జ్ అయింది అనే స్టేట్మెంట్ వస్తాయి. సో పైన పార్టీలే మెర్జ్ అయిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా రాజశేఖర రెడ్డి కూడా ఇందులో మెర్జ్ అయిపోయినట్టు అయింది, రాజశేఖర రెడ్డి పార్టీ మారినట్టు కాదు, ఫిరాయించినట్టు కాదు అనే విధంగా చూపించారు. కానీ అసలు రియాలిటీ ఏంటి? అసలు రియాలిటీ ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన 10 రోజులకే ఇదే రాజశేఖర రెడ్డి అధికార ఇందిరా కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించాడు. ఇది అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఉన్న అసెంబ్లీ డాక్యుమెంటు రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఇచ్చిన సంతకము. ఆ రోజు అదే అసెంబ్లీలో బాట్నం శ్రీరామూర్తి గారు ఇచ్చిన స్టేట్మెంటు అసెంబ్లీ డాక్యుమెంట్స్లోనే ఉంది చూడండి. పెళ్ళైన కొత్తలోనే నవవధువుని పాళ్లకారాన్ని ఆరకముందే లాక్కెళ్ళిపోయినట్టు మా ఎమ్మెల్యేలు అందరూ పార్టీ ఫిరాయిస్తున్నారు అని అనేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రకంగా రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితము ఫిరాయింపులతోటి మొదలైతే ఈయనుండేసి విలువలు విశ్వసనీయత పార్టీ ఫిరాయించలేదు, పార్టీలే మెజ్జేని అన్నట్లు అబద్ధం చూపించారు.
సో ఇలా చెబుతా పోతే ఎన్నిటినో రాజశేఖర రెడ్డి గారికి ఆపాదించి ఈ విధంగా చూపించారు. మరి దేవగట్ట గారు కడప ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, వారి ప్రాంతం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆ అభిమానంతో అలా చూపించారు, లేదంటే ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా ఇలా చేశారో కానీ ఈ విధంగా చరిత్రను వక్రీకరించి మీలాంటి వాళ్ళు తీయటం ఏ విధంగానూ సమంజసం కాదు. ఇక ఇదే వెబ్ సిరీస్లో అన్న నందమూరి తారక రామారావు గారి పాత్ర, చంద్రబాబు నాయుడు గారి పాత్ర, రామోజీరావు గారి పాత్ర, విజయవాడ అల్లర్లు, కులాలు, వీటి మీద కూడా ఈయన చాలా సన్నివేశాలు ఇవన్నీ చేశారు. వాటిలో నిజానిజాలు ఏంటి అనేది కూడా ఆధారాలతోటి సహా వెరిఫై చేద్దాము. అది నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.